Welcome to the future of coding. Let's build and grow together. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సుబ్బు. మీరు చూస్తున్నారు కోడింగ్ విత్ సుబ్బు. ఈరోజు మన వీడియోలో ఏఐ ఇంజనీర్ రోడ్ మ్యాప్ గురించి తెలుసుకుందాము. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో వీడియో కంప్లీట్గా చూసి కామెంట్ చేయండి. ఈ వీడియోస్ టార్గెట్ వచ్చేసి ఒక 50 లైక్స్ అడుగుతారు అనమాట. 50 లైక్స్ కంప్లీట్ చేస్తే నేను సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ అనేది చేస్తాను. మనం ఇంతవరకు పైథాన్ రోడ్ మ్యాప్ అండ్ డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఏఐ ఇంజనీర్ రోడ్ మ్యాప్ గురించి తెలుసుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. అసలు మన ఏఐ ఇంజనీర్స్ అంటే ఏంటి, ఏఐ ఇంజనీర్స్ రోడ్ మ్యాప్ ఏం చేస్తారో ఒకసారి మనం చూద్దాం. ఏఐ ఇంజనీర్స్ అంటే మనల్ని ఏఐని మన అప్లికేషన్స్లో ఇంటిగ్రేట్ చేస్తారు. ఏఐని అప్లికేషన్లో ఇంటిగ్రేట్ చేసి మనకి యూజ్ చేస్తామన్నమాట. దాన్ని ఎలా అంటే ఇప్పుడు చాట్‌జిపిటీ ఉంది. ఏఐని ఇంటిగ్రేట్ చేశారు. ఎలా ఏఐగా ఉండాలి అండ్ దానికి ప్రిడిక్షన్ కోసం ఎంఎల్‌గా ఉండాలి. మనం నేర్చేసుకోవాల్సిన కాన్సెప్ట్స్ సింపుల్‌గా మాట్లాడుకుంటే ఏఐ ఇంజినీర్ కిందకి. నార్మల్‌గా ఏఐ ఇంజినీర్స్ అంటే కొంతమంది ఏమనుకుంటారు, ప్రాంప్ట్ ఇంజినీర్స్ అంటారు. అంటే మనకి ఏదైనా టెక్స్ట్ ఇస్తే అది వచ్చి మనకి ఇస్తది అనుకుంటారు. కానీ ఏఐ ఇంజినీర్ అనమాట అది కాదనమాట. ఏఐ ఇంజినీర్ అంటే మనం నేర్చుకోవాల్సింది సింపుల్‌గా పైథాన్, ఏఎంఎల్ నేర్చుకోవాలి అండ్ డీప్ లెర్నింగ్ నేర్చుకోవాలి ఫర్ మోర్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్‌కి. అండ్ కాస్త ఎంఎల్ డీప్ లెర్నింగ్, ఎంఎల్ సంబంధించిన ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. మనకొచ్చేసి ఇప్పుడు ఒకసారి చెక్అవుట్ చేద్దాం. అసలు ఇది ఏఐ ఇంజనీర్ అంటే ఏంది? నార్మల్ ఎగ్జాక్ట్‌లీ ఏఐ ఇంజనీర్స్ అంటే మనకి ఏఐని యూజ్ చేసుకొని ఒక ప్రాబ్లమ్ అనేది సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ అనేది డెవలప్ చేస్తారు. అంటే ఏఐ ఇంటిగ్రేట్ చేస్తారు గానీ ఏఐ యూజ్ చేయరనమాట. ఏఐ యూజ్ చేసుకోదు. ఏఐతో చేస్తారు. అంటే ఏఐనే ఇంటిగ్రేట్ చేస్తారు దాంట్లోకి. ఓకేనా? అండ్ మనము బిగ్ డేటాతో కనెక్ట్ అవుతాం ఇక్కడ. డేటా సైన్స్‌కి అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ప్రొడక్షన్‌కి అండ్ వీటిలన్నిటికి యూజ్ చేస్తాం. ఫస్ట్ మనకొచ్చేసి ఫౌండేషన్ అనమాట. ఫౌండేషన్ వచ్చేసి మనం పైథాన్ ప్రోగ్రామింగ్ మోస్ట్‌లీ పైథానే నేర్చుకోవాలనమాట. డేటా సైన్స్‌కి అండ్ ఏఐ ఇంజినీర్ అనలిస్ట్‌కైనా ఇలా వీటికి పైథాన్ నేర్చుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం బేసిక్స్ ఆఫ్ పైథాన్, వేరియబుల్స్ అంటే ఏంది, డేటా టైప్స్, లిస్ట్, కలెక్షన్స్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఇవన్నీ నేర్చుకోవాలి. తర్వాత మనకి ఏఐ ఇంజినీర్స్‌కి గాని ఏఎంఎల్‌లో ఎలా అయితే రావాలో అండ్ డేటా అనలిస్ట్‌కి గాని ఏ అయితే కాన్సెప్ట్స్ రావాలో ఏఐ ఇంజినీర్స్‌కి కూడా అయ్యే కావాలన్నమాట. లైక్ మ్యాథమెటికల్‌గా, లీనియర్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ ఇయన్నీ గాని నేర్చుకోవాలి. ఇక్కడ మీకు ఈ లింక్ కావాలంటే, ఈ వెబ్‌సైట్ లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి లింక్ అని. నేను మీకు షేర్ చేస్తాను. ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే షేర్ చేస్తానన్నమాట. ఎవరైతే కామెంట్ చేస్తారో ఈ లింక్ కోసం వాళ్ళకి మాత్రమే షేర్ చేస్తాను. ఓకేనా? మీరొచ్చేసి ఇక్కడ డేటా సైన్స్ ఖచ్చితంగా పైథాన్ అండ్ బేసిక్స్, స్టాటిస్టిక్స్ ఇయన్నీ నేర్చుకోవాలన్నమాట. అండ్ మనకొచ్చేసి మన పైథాన్ ప్యాకేజెస్‌లో నంపైస్, పాండాస్, మ్యాట్‌ప్లాట్‌లిబ్ అండ్ సీబాన్ ఇయన్నీ నేర్చుకున్నామన్నమాట. ఫస్ట్‌లో ఫండమెంటల్స్ కిందకి ఇయన్నీ నేర్చుకున్నాం. మనకు కొన్ని ట్యుటోరియల్ సజెషన్స్ ఇయన్నీ ఉన్నాయన్నమాట ఫ్రీ కోర్సెస్‌కి. మీకు ఈ లింక్ కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను లింక్ షేర్ చేస్తాను. మనం బేసిక్స్‌లో ఇయన్నీ నేర్చుకున్న తర్వాత మ్యాథమెటిక్స్‌లో లీనియర్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ అండ్ కాలిక్యులస్ ఇయన్నీ నేర్చుకోవాలి. తర్వాత డేటా మానిప్యులేషన్‌లో మనకు తెలిసినట్టు పైథాన్‌లో ఏమున్నాయి, నంపైస్, పాండాస్, మ్యాట్‌ప్లాట్‌లిబ్, సీబాన్. సీబాన్ ఎందుకంటే మనకి ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్ అనమాట. మ్యాట్‌ప్లాట్‌లిబ్ లాగా విజువలైజేషన్‌కి. అండ్ మనకొచ్చేసి నెక్స్ట్ మిషన్ లెర్నింగ్ నేర్చుకోవాలి. ఏ ఇంజినీర్ అంటే ఏంది, మిషన్ లెర్నింగ్ ఎందుకు బ్రో అనొచ్చు. కానీ మిషన్ లెర్నింగ్ అని ఇంటిగ్రేట్ చేస్తాం. మిషన్ లెర్నింగ్ యూజ్ చేసి ఏఐని మనము ప్రిడిక్షన్ చేయడానికి వీటికి యూజ్ చేస్తాం. మిషన్ లెర్నింగ్‌లో మనకి సూపర్వైజ్డ్ లెర్నింగ్, ఒక అల్గోరిథం ఎలా క్రియేట్ చేయాలి, అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్‌మెంట్ ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంది? మనం డేటా ఎలా తెచ్చుకుంటాము? ఎలా డిప్లాయ్ చేస్తాము? ఇయన్నీ తెలుసుకుంటాం. లైక్ కాగిల్ ప్లాట్‌ఫార్మ్ నుంచి తెచ్చుకుంటాము. ఎస్‌క్యూఎల్ యూజ్ చేసి మనం మోడల్‌ని బిల్డ్ చేస్తాము. ఇలా ఇయన్నీ తెలుసుకోవాలన్నమాట. మిషన్ లెర్నింగ్ తర్వాత. మిషన్ లెర్నింగ్‌లో ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోవాలి. సూపర్వైజ్ అండ్ సూపర్ ట్రైనింగ్ ఎలా చేయాలి? ఎలా టెస్ట్ చేయాలి? ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంది? అండర్ ఫిట్టింగ్ అంటే ఏంది? ఇలా మనం నేర్చుకోవాలన్నమాట. అండ్ వీటి మీద కొంచెం మీరు ప్రాక్టీస్ చేయాలి. డేటా ప్రాసెసింగ్ అంటే మనకి చూసుకున్నట్టే మీకు ఇక్కడ ఏ ఇంజినీర్ కిందకి ఏమేమి వచ్చాయి? డేటా అనలిస్ట్ వచ్చింది, ఏఎంఎల్ వచ్చింది ఇయన్నీ వస్తాయన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా మనకి ఇలా సూపర్వైజ్డ్ లెర్నింగ్, క్లాసిఫికేషన్, రిగ్రెషన్ ఇవి ఉంటాయనమాట. అన్‌సూపర్వైజ్డ్ క్లస్టరింగ్ ఇవి ఉంటాయనమాట. అవి గాని నేర్చుకోవాలి. తర్వాత మీకు కొంచెం అడ్వాన్స్ లెవెల్‌లోకెళ్ళి డీప్ లెర్నింగ్ నేర్చుకోవాలంట. అండ్ న్యూరల్ నెట్వర్క్స్ గాని నేర్చుకోవాలి. ఇవి ఆల్రెడీ మీరు బీటెక్ చదువుంటే బీటెక్‌లో ఇయన్నీ వస్తాయనమాట. ఒకసారి చెక్‌ఔట్ చేసుకోండి. అండ్ డీప్ లెర్నింగ్ అండ్ న్యూరల్ నెట్వర్క్స్ గాని మనం చెక్‌ఔట్ చేయాలి ఫర్ ఏఐ ఇంజినీర్స్. ఇలా ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంది? ఇక్కడ ఏమేమి ఉంటాయి? ఏమేం చేస్తారు?
అండ్ న్యూరల్ నెట్వర్క్స్, ఎల్ఎస్టిఎం అంటే ఏంది, ఇవన్నీ మనం నేర్చుకోవాలన్నమాట. ఇవన్నీ నేర్చుకోవాలి డీప్ లెర్నింగ్. ఇక్కడ కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మీరు చెక్అవుట్ చేసుకుని ఒకసారి కాన్సెప్ట్స్ చెక్ చేయండి. అండ్ మనకొచ్చేసి నెక్స్ట్ ఏందంటే న్యూరల్ నెట్వర్క్స్ అనమాట. ఎన్ఎల్పి ఇవన్నీ నేర్చుకోవాలి మనం. రకరకాల న్యూరల్ నెట్వర్క్స్, ఎల్ఎస్టిఎం, జిఆర్యు నెట్వర్క్స్ అంటే ఏంది, ఇవి గాని మనం ఏఐ ఇంజినీర్ కోసం నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏఐ ఇంజినీర్ ఏ టూల్స్ యూజ్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాము. ఇలా మనం ఏందంటే ఎలా డిప్లాయ్ చేయాలి ఒక ప్రాజెక్ట్‌ని, ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అండ్ గిట్‌హబ్ తెలుసుకోవాలి. కంటైనరైజేషన్ డాకర్‌లో మనం ఎలా ఇమేజ్ క్రియేట్ చేయాలి. ఇలా ఇవన్నీ మనం కొంచెం ఐడియా ఉండాలనమాట మనకి. ఏఐ ఇంజినీర్ కంటే. ఏఐ ఇంజినీర్ అంటే ఇంకంతా మీకు ఆహ్, డేటా అనలిస్ట్ అయినట్టే. అండ్ మనకొచ్చేసి ఏఎంఎల్ ఇంజినీర్ అయినట్టే. ఇయన్నీ అనమాట. ఏఐలో మొత్తం ఇంటిగ్రేట్ అయినట్టే. మనం ప్రాక్టీస్ చేయడానికి కొన్ని ఇచ్చామనమాట. మీరు ఇయి ఒకసారి చెక్‌ఔట్ జేసుకోండి. ఇంతే. ఇంతవరకి మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మనకి మొత్తం ఏఐ ఇంజినీర్ రోడ్ మ్యాప్ అనమాట. ఇంకా ఎవరైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేయలేదో సబ్స్క్రైబ్ జేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. మన వీడియోస్‌ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ జేయండి. మీకు ఈ వెబ్‌సైట్ లింక్ కావాలి అంటే నా కామెంట్ సెక్షన్‌లో లింక్ అని కామెంట్ చేయండి. అండ్ ఆర్ ఎల్స్ మీరు నా ఇన్‌స్టా అకౌంట్ ఉంటది బయోలో. దాంట్లోకెళ్ళి నాకు లింక్ అని డీఎం జేస్తే నేను లింక్ అనేది షేర్ జేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.